శుభలేఖ సుధాకర్ గారు. నమస్తే నమస్కారం అండ్ వెల్కమ్ ప్రభుజీ. సార్. చాలా రోజులైంది మిమ్మల్ని. ఏజెస్ ఏజెస్ అయిపోయింది. ఏజెస్ వీ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్. ఆ 'శివ' టైంలో మనం రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. Yes. 'శివ' తర్వాత చాలా సినిమాలు కూడా చాలా రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ డేస్. కానీ చాలా రోజుల తర్వాత కూడా మొన్న మనం ఒక ఫంక్షన్‌లో కలిస్తే గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మీరు నన్ను గుర్తుపట్టి ప్రభు గారు అని చెప్పేసి మీరు పలకరించిన విధానం నాకు అసలు నిజంగా షాక్ అండి. నేను ఎట్లా గుర్తున్నాను, ఇంత మెమరీ ఏంటి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. బంధాన్ని ఎప్పుడు మర్చిపోలేము. అది అనుబంధాన్ని కూడా అంతే. అంటే అది కేవలం దీనివల్ల కాకుండా అన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన తర్వాత ఈ మధ్య కాలంలో మనుషుల యాటిట్యూడ్స్లో వస్తున్న ఇది కూడా ఏంటంటే చిన్న యాటిట్యూడ్ అనేటువంటిది. ఆ, మీ స్టేచర్కి మీ సీనియారిటీకి మీరు ఏదో అంజాన్ కొట్టచ్చు. ప్రభువా ఓకే ఓకే అనే ఒక అంజాన్ రావచ్చు. బాగున్నారా, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, ఈ యాటిట్యూడ్ ఉండొచ్చు. అది కాకుండా ప్రభు గారు ఎలా ఉన్నారు, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూశాను, మీరు పలకరించిన విధానానికి నిజంగా నేను పులకరించిపోయాను సార్. గ్రేట్. ఎందుకంటే ఆ బిగినింగ్ డేస్ నుంచి కూడా హ్యావ్ బీన్ మెయింటైనింగ్ దట్ ఎఫెక్షనేట్ బిహేవియర్. కానీ అందరితో మీరు ఇది చేసేటువంటి జర్నీ విధానం చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత? కెన్ సీ మీ నౌ. డూయింగ్ గుడ్ అండి. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. హ్యాపీ. ఇప్పుడు ఇంటర్వ్యూ విషయంలో నేను మళ్ళీ ఇప్పుడు పర్టికులర్గా మిమ్మల్ని చేసి చాలా రోజులుగా ఉంది. బట్ ఇప్పుడు చేయటానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి సినిమాలో యాత్ర 2 సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ చాలా హాంటింగ్ అనిపించింది. ఎక్కడున్నారు సుధాకర్ గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పి మళ్ళీ మీకు ఫోన్ చేయటం, సో మీరు వెంటనే రెస్పాండ్ అవటం చాలా బాగుంది. నేను ఎప్పుడు భావించేది, గట్టిగా నమ్మేది ఏమిటి అంటే, ది డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అండి. మీరు అన్న ఆల్ ది గుడ్ వర్డ్స్ 100కి 200% దర్శకుడు రాఘవ్ గారికే చెందుతుంది, మహివి రాఘవ్ గారికి. సో ఈ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్, బాగా రాసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నా సినిమా వారి సినిమా ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ పద్ధతి, బిహేవియర్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పి. సో ఈ డిడ్ ఎ గుడ్ జాబ్. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ది బిగ్గెస్ట్ హ్యాపీనెస్, నిజంగా ఇది మొగస్తుతి కాదు, మనస్ఫూర్తిగా మాట్లాడేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు అంటే జర్నలిస్ట్ రోజుకి రకరకాల సినిమాలు చూస్తుంటారు, రకరకాల పాత్రల్ని మీరు చూస్తుంటారు, మీరు వాటిని విశ్లేషిస్తూ ఉంటారు. అండ్ మైన్యూట్గా మీరు అన్నీ గమనిస్తూ ఉంటారు, ఈవెన్ ద స్మాలెస్ట్. అలాంటిది ఈ సినిమా జర్నలిస్ట్ని కూడా కదిలించింది అని అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ అండి. దట్స్ ఇట్. ఇంతకీ మీరు అందులో పోషించిన పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద కేవీపీ రామచంద్రరావు గారి క్యారెక్టర్ అని కొంతమంది అంటారు, ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ అని కొంతమంది అంటారు. అసలు యాక్చువల్గా మీ క్యారెక్టర్ ఆయన ఏం చేశారంటే, నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు, సార్ ఈ ప్రస్తుతం ఈ యాత్ర దీంట్లో రకరకాల సందర్భాల్లో రకరకాల మనుషులు అలాగే సన్నివేశాలు జరిగాయి సార్. బట్ నేను ప్రతిదానికి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి ఒక్కొక్క సీన్ చేస్తే ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ కానీ ఆ ఇది కానీ గుర్తింపు ఉండదేమో అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నానండి. ఒక 4-5 పాత్రలు మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ చేద్దాం అంటే, వారి గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ పాత్ర మూవ్ అవుతూ ఉంటుంది. ఒకటి పాత్రతో పాటు జనాలకి కన్వే చేయాల్సింది కూడా జరుగుతూ ఉంటుంది. రాదర్ దెన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీన్ వచ్చి వెళ్ళిపోతే ఐడెంటిఫికేషన్ కష్టమైపోతుందని చెప్పి 5 క్యారెక్టర్స్ నేను మిక్స్ చేసుకుని మీ క్యారెక్టర్ కింద చేసుకుంటున్నాను. ఇది ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, సార్ మరి ఈ యాత్ర అంటున్నారు, దీనికి ఏమైనా గెటప్ కానీ ఏమైనా మారుద్దామా ఇది అంటే, అప్పుడు లేదు సార్, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. దట్ గివ్స్ మీ ఎ ఛాన్స్ టు మేక్ ఆల్ మై క్యారెక్టర్స్ మిక్స్ యూనిట్ అని చెప్పేసి. ఇప్పుడు యాత్ర సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేయించుకున్నారు డైరెక్టర్. మీరు అన్నట్టుగా డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, తను చాలా మంచి వర్క్ రాబట్టుకున్నారు. కాకపోతే 3 పాత్రలు మాత్రం అన్ఫేరబుల్ క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. జగన్ గారి క్యారెక్టర్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యారెక్టర్ తన జీవా చేసినటువంటిది, తర్వాత జర్మన్ యాక్ట్రెస్ ఆవిడతో సోనియా గాంధీ క్యారెక్టర్ చేయించింది, ఇక మీ క్యారెక్టర్ ఒకటి. ఈ 3 క్యారెక్టర్ మాత్రం అన్ఫేరబుల్గా ఉండిపోయినాయండి. అలా నిలబడిపోయిన క్యారెక్టర్స్, సినిమాని హైలైట్ చేసినటువంటి గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్. వారు రాసుకునే విధం అండి. నేను యాక్చువల్లీ ఈవెన్ ప్రీవియస్లీ ఒకసారి మన ఈ సినిమా రిలీజ్ కాకముందే లాంగ్ బ్యాక్ ఇట్స్ యజ్ఞమూర్తి గారితో
రవికుమార్తో ఒక ఇంటర్వ్యూ రవికుమార్తో, చేసినప్పుడు వారితో కూడా అది చెప్పాను, మ్మ్. చాలా బాగా రాసుకున్నారండి ఆ సినిమా అని చెప్పేసి. మ్మ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇవాళ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన వార్త అది, చాలా బాగా రాశారు. ఎలా వచ్చింది రెస్పాన్స్ మీకు? నైస్ అండి, ఇట్స్ మ్మ్. గుడ్, బాగుందన్నారు పీపుల్. ప్రతి వాళ్ళు అంటే మ్మ్. వాళ్ళు థియేటర్కి వెళ్ళేటప్పుడేమో దే వెంట్ విత్ డిఫరెంట్ ఒపీనియన్, బట్ Okay. థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ద ఒపీనియన్ నన్ను చాలా మంది మీ నెంబర్ అడిగారు. ఓ నాకు సుమలేఖ సుధాకర్ గారు. లేదు, ఐ మస్ట్ ఈ సందర్భంలో ఐ మస్ట్ థ్యాంక్ యూ రామరాజు గారు అని చెప్పి అవునవును. అక్కినేని నాగేశ్వరరావు గారి అండ్ నాగార్జున నాగార్జున గారి. గారి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అట. అవునవును. ఆయన ఈ కాల్ మీ అరౌండ్ అవేళ నైట్ 10:30కి, సారీ అండి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాను అనేసరికి ఫస్ట్ కొత్త నెంబర్, మ్మ్. నేను మామూలుగా ఏదో వస్తుందిలే ఈ టైంలో ఫోన్ చేశారంటే మ్మ్. ఏమో 4 అక్షింతలు పడ్డానికి ఏమో అనుకున్నాను. బట్ హీ వాస్ టెలింగ్ లేదు సార్, నేను బాగా ఐ వాజ్ మూవ్డ్ విత్ ద ఫిల్మ్ అండి. అవును. నాకు మేము నంబర్ పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను, దెన్ హీ టోల్డ్ మీ అవును. మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే నా దగ్గర నాకు ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకున్నారని. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వాళ్ళ వైపు నుంచి ఏమన్నా మీ response? థ్యాంక్ ఇంకేం ఫోన్, ఆ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాల్స్ ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఎవరు. ఆ సినిమా క్యారెక్టర్లు చేయటం వల్ల ఈ వైఎస్ఆర్ పొలిటికల్ అట్రిబ్యూషన్ ఏమైనా ఉంది, పొలిటికల్ అటాచ్మెంట్ ఏమైనా ఉంది అంటే అని చెప్తారు. నాకు పాలిటిక్స్ కి, నాకు నక్కకి, నాగులాకు ఎంత దూరం. దేని మీద ఆకర్షణ ఉండాలండి ఫస్ట్, మ్మ్. 2 దాని మీద అభిరుచి ఉండాలి, 3 దాని మీద ప్రేమ ఉండాలి. మ్మ్. ఇవి లేనప్పుడు మ్మ్. నాకు బేసిక్ ప్యాషన్ చాలా సందర్భాల్లో చెప్పింది క్రికెటర్ అవ్వాలని కోరిక, బట్ అన్ఫార్చునేట్లీ Hmm. కాలేజ్ లెవెల్లోనే నేను సెలెక్ట్ అవ్వకపోయేసరికి ఐ డ్రాప్డ్ అవుట్. మ్మ్. బట్ కృషి చేస్తుంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఉంది కూడా, బట్ ఎందుకు అక్కడి నుంచి ఇటుపక్క ఆకర్షణ మళ్ళీ యాక్టింగ్ వైజ్ ఐఎమ్ హ్యాపీ అండి.